నాకు 2 రోజుల ముందు ఒక శ్రేయోభిలాష్ చెప్పాడు, కొద్ది రోజుల్లో నిన్ను అరెస్ట్ జరుగుద్దని చెప్పి. ఊరు వదిలిపెట్టి వెళ్ళామనుకో 4 రోజులకైనా రావాలి. ఈ 4 రోజులు కాతే 5వ రోజు చేస్తారు, 5వ రోజు కాతే 7వ రోజు చేస్తారు, 7వ రోజు కాతే 10వ రోజు చేస్తారు. కాబట్టి ఏది జరిగినా నేనుండి నిలబడే దాన్ని ఎదుర్కొంటానని చెప్పారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కంపెనీ యాక్ట్ కింద వెళ్ళాలనేది ఎందుకు వచ్చిందంటే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ రోజు మ్యాక్స్ చట్టాన్ని సవరించి సొసైటీలు డైరీలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే డైరీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుకి వెళ్ళి స్టే ఇస్తే దాదాపు 6 యూనియన్లు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి 3 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఏది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. మేము ఎన్డీడీబీ చైర్మన్ దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు ఈ తిప్పలన్నీ గవర్నమెంట్ల మీద ఎందుకు ఆధారపడాలి, కంపెనీ చట్టంలోకి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మాది కాదు, రైతులది. రైతుల డబ్బులు అనవసరంగా ఖర్చు పెడతాం మంచిది కాదని చెప్పి చెప్తే దాని మీద కన్వర్షన్కి వెళ్ళాం. ఎప్పుడు నేను నేర్చుకుంది ఒకటే, ఒక నిర్ణయం చెయ్యాలి అన్నప్పుడు నేను నలుగురితో మాట్లాడతాం. ఆ నలుగురిలో కేశవ్ కూడా ఉంటాడు. కేశవ్ గాని, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గాని, వేం నరేందర్ రెడ్డి గాని, మేమందరం కూడా కూర్చొని మాట్లాడి దీనిలో ఫలితాలు ఏంటి, నష్టం ఏంటి అనేది మాట్లాడుకొని ఒక నిర్ణయం చేసాం. నిర్ణయం చేసిన తర్వాత మా అడుగులు ముందుకుంటే తప్పితే వెనక్కుండా ఎప్పుడు కూడా. ఆ విధంగా చెయ్యబట్టే ఇవాళ సంఘం డైరీ నిలబడిందనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తాను.